టీవీలో నిత్యం కనిపించే ఓ జ్యోతిష్యుడు చేసిన చిన్నపాటి ప్రకటన నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. ఏ పండగలకో పబ్బాలకో రద్దీగా ఉండే టోల్ గేట్లు ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. ఏం జరిగిందో అర్థం కాక అధికారులు, పోలీసులు తలలు పట్టుకున్నారు. తీరా ఆరా తీస్తే దీనంతటికి కారణం ఓ జ్యోతిష్యుడు చేసిన తప్పుడు ప్రవచనమని గుర్తించారు. మాఘశుద్ధ అమావాస్య రోజు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం గోపాయాలపల్లి రుక్మిణి సత్యభామ సమేత వారిజాల వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితుడు సన్నిధానం లక్ష్మీకాంత శర్మ ఇటీవల ఓ ఆధ్యాత్మిక ఛానల్లో చెప్పారు. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంకేం జనాలు వేలం వెర్రిలా అది నిజమే అనుకుని ముందు వెనుక ఆలోచించకుండా ఆలయానికి పోటెత్తారు. ఎంతలా అంటే రోజుకు కనీసం 100కు మించి రాని జనం ఏకంగా 3 లక్షల మంది తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుంచి తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. స్వయంగా నల్గొండ ఎస్పీ రంగనాథ్, డీఎస్పీ గంగారాం, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అన్న సమాచారంతో ఈ మొత్తం తతంగానికి కారణమైన లక్ష్మీకాంత శర్మ అసలు దేవాలయం వైపే రాకుండా పారిపోయాడు. అంతేకాదు యాగం నిర్వహించేందుకు వచ్చిన 20 మంది పూజారులు కూడా కాసేపటికే జారుకున్నారు. దీంతో భక్తులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇంతమంది జనాలు ఒకేసారి ప్రవాహంలా రావడం వెనుక ఏదో కుట్ర ఉందని పోలీసులు గ్రహించారు. అమావాస్య రోజు, అది రాష్ట్రంలో ఎన్నో వేణుగోపాల స్వామి గుడులుండగా గోపాలయపల్లిలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించాలని స్పష్టమైన నిబంధన పెట్టడంపై పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. లక్ష్మీకాంత శర్మ చెప్పిన విషయాలపై పోలీసులు ఆరా తీయగా 89 సంవత్సరాలకు ఒకసారి ఈ మాఘశుద్ధ అమావాస్య ముహూర్తం వస్తుందని చెప్పడంలోనూ వాస్తవం లేదని, ఈ విషయం ఎక్కడా గ్రంథాల్లో, పంచాంగాల్లో రాయలేదని తేలడంతో అనుమానాలు పెరిగాయి. దోష నివారణ వెనుక రియల్టర్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. లక్ష్మీకాంత శర్మ కాల్ డేటా వివరాలు పరిశీలించగా ఆయన పెద్ద సంఖ్యలో రియల్టర్లతో మంతనాలు జరిపినట్టుగా ప్రాథమికంగా తేలింది. స్థానికంగా గుడికి ప్రాచుర్యం కల్పించి సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచడానికే ఈ దోష నివారణ ప్రచారం చేశారని ఓ అభిప్రాయానికి వచ్చారు. తాము దైవ భక్తికి వ్యతిరేకులం కాకపోయినప్పటికీ దోష నివారణ పేరిట భక్తులను ఇబ్బంది పెట్టడం, హైవేపై అంబులెన్స్ సైతం వెళ్లలేని పరిస్థితిని కల్పించిన దానిపై చర్యలు తీసుకోవాలని నార్కెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్యోతిష్యుడు లక్ష్మీకాంత శర్మపై గతంలోనూ అభియోగాలున్నాయి. అతను జ్యోతిష్యం పేరిట జనాల వద్ద భారీగానే డబ్బులు గుంజుతారని చెబుతారు. ఏదేమైనా తాజా ఉదంతంతో ఆయన వైపు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.